క్రికెటర్లకు, క్రికెట్ అభిమానులకు 2023వ సంవత్సరం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈ ఏడాదే జరిగాయి. టీమిండియా ఆసియా కప్లో గెలిచి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. అయితే కొందరు టాప్ క్రికెటర్ల భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసిన సంవత్సరంగా కూడా 2023 గుర్తుండిపోతుంది. 2023వ సంవత్సరంలో 5 క్రికెటర్లకు బీసీసీఐ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 1 శిఖర్ ధావన్. ఐసీసీ టోర్నమెంట్లలో శిఖర్ ధావన్ మనగాడనే చెప్పాలి. 2021-22 సంవత్సరాల్లో అతను వన్డే టోర్నమెంట్లకు టీమిండియా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అయితే వరల్డ్ కప్లో మాత్రం అతను స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో బీసీసీఐ శుభమాన్ గిల్ను ఎంపిక చేసింది. నెంబర్ 2 భువనేశ్వర్ కుమార్. బంతిని స్వింగ్ చేయడంలో భువీకి తిరుగులేదు. కానీ 2023లో అతను టీమిండియా తరఫున బరిలోకి దిగిన దాఖలాలు లేవు. 2022లో జరిగిన కొన్ని మ్యాచ్లలో డెత్ ఓవర్లలో భారీ పరుగులు ఇవ్వడంతో బీసీసీఐ అతన్ని పక్కన పెట్టింది. దీంతో వన్డేలతో పాటు టీ20లలోనూ అతను స్థానం కోల్పోయాడు. నెంబర్ 3 ఉమ్రాన్ మాలిక్. ఎక్స్ప్రెస్ పేసర్గా పేరు పొందిన ఉమ్రాన్ మాలిక్ 2022లో టీమిండియా జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే 2023లో మాత్రం అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశాలు రాలేదు. నెంబర్ 4 జయంత్ యాదవ్. బ్యాకప్ స్పిన్నర్గా జయంత్ యాదవ్కు భారత జట్టులో తరచూ స్థానం లభించేది. కానీ తన సత్తా నిరూపించుకునేందుకు అతనికి అవకాశం దొరకలేదు. నెంబర్ 5 వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ను మరో హార్దిక్ పాండ్యాగా అందరూ పిలిచేవారు. కానీ 2023లో అతనికి టీమిండియా తరపున ఆడే అవకాశాలు ఏమీ దక్కలేదు.